కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతిపెద్ద జాతర ఏదైనా ఉందంటే అది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరే. ప్రతి 2 ఏళ్లకోసారి మాఘమాసంలో 4 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగే ఈ గిరిజనుల జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో 2 ఏళ్లకొకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే మహా గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఏసియాలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకను చూసి తరించేందుకు 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు దాదాపు 1 కోటి మంది వస్తారని అంచనా. ఈ తెలంగాణ గిరిజన జాతర ఎలా మొదలైంది, దీని ప్రత్యేకత ఏంటి ఒకసారి చూద్దాం. ఒకప్పుడు మేడారానికి చెందిన కొందరు కోయదొరలు గోదావరి తీరంలోని అడవికి వేటకు వెళ్తే అక్కడ ఓ పాప పులుల మధ్య ఆడుకుంటూ కనిపించిందంట. వాళ్ళు ఆ పాపను తీసుకొచ్చి సమ్మక్క అని పేరు పెట్టారు. ఆమె ఆ గ్రామానికి వచ్చాక తన మహిమలతో అందరినీ కాపాడడంతో ఆమెను వరదేవతగా కొలిచేవారంట. కొన్నాళ్లకు సమ్మక్కకు మేడారం ప్రాంతాన్ని పాలించే కాకతీయుల సామంతరాజు పడిగిద్దరాజుతో వివాహమైంది. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే సంతానం కలిగారు. వారిలో సారలమ్మను గోవిందరాజులు మనువాడాడట. కొన్నాళ్లకు కరువు కారణంగా ఊరి వాళ్ళు కాకతీయులకు పన్ను చెల్లించకపోవడంతో ప్రభుత్వం ఆ తండాలపైన యుద్ధం చేయాలనుకుంది. ఇది తెలిసి ఊరి వాళ్ళు పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఈ యుద్ధంలో పడిగిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మ, గోవిందరాజులు మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు దగ్గర నేలకూలారు. జంపన్న కూడా సంపెంగ వాగులో ఆత్మార్పణ చేసుకున్నాడట. దాంతో సమ్మక్క అపరకాలికల కత్తిపట్టి యుద్ధరంగంలోకి దిగి వీరోచితంగా పోరాడింది. చివరకు ఓ సైనికుడు సమ్మక్కను వెన్నుపోటు పొడవడంతో ఆమె రక్తమొడుతూ మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్ళి ఓ మలుపులో మాయమైందట. విషయం తెలిసిన కోయగూడెం వాసులు దివిటీలతో గాలిస్తే గుట్ట మీదున్న నెమలినార చెట్టు కింద పుట్ట దగ్గర ఒక కుంకుమ బరినె కనిపించిందట. అంతలోనే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని పాలించాలి. ఈ స్థలంలో 2 గద్దెలు కట్టించి 2 ఏళ్లకొకసారి ఉత్సవం జరిపిస్తే భక్తుల కోర్కెలు నెరవేరుస్తా అంటూ ఒక ఆకాశవాణి వినిపించిందట. గిరిజనులు ఆ మాటల్నే అమ్మ ఆదేశంగా భావించారట. కొన్నాళ్లకు ప్రతాపరుద్రుడు గిరిజనులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించి 2 ఏళ్లకొకసారి జాతరను నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. అలా ఈ జాతర మొదలైందని చెబుతారు. ఈ జాతరకు వచ్చే భక్తులు మొదట ఊరి పొలిమేరలోని జంపన్న వాగులో స్నానం చేసి జంపన్న గద్దెకు మొక్కి తరువాత సమ్మక్క సారలమ్మ దర్శనానికి బయలుదేరుతారు. ఈ వేడుకలో వెదురు కర్ర, కుంకుమ బరినెలే ఉత్సవమూర్తులు. మొదటి రోజున సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పడిగిద్దరాజులు గద్దెపైకి చేరుకుంటారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను 6 పూజారులు ఊరేగింపుగా తీసుకొస్తే కొత్తగూడ మండలం పోనుగుండ్లలోని మరో పూజారి బృందం పడిగిద్దరాజుతో బయలుదేరు. గోవిందరాజులను ఏటూరు నాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామం నుంచి కాకా వంశస్థులు తీసుకొస్తారు. చివరగా సమ్మక్కను కుంకుమ భరిన రూపంలో చిలకలగుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు ఏ ఆర్భాటాలు లేకుండా తెచ్చి గద్దెపైన ప్రతిష్ఠిస్తారు. 3వ రోజున భక్తులు దేవతలకు బంగారం అనగా బెల్లం, పసుపు, కుంకుమ, ఇతర కానుకల్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
4వ రోజున దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. ఈ జాతరను దర్శించిన ప్రతి ఒక్కరికి సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.